నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అత్యంత కీలక నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. ఈ సెగ్మెంట్ విలక్షణ తీర్పులకు నిలయం. ఇక్కడ ఎప్పుడు ప్రజలదే పైచేయి ఉంటుంది. అందలం ఎక్కించడం, ఓడించడం అంతా ప్రజల చేతుల్లోనే ఉంది. అందుకే ఈ నియోజకవర్గంలో ఓటర్ల నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదంటారు. మన భేదం లేకుండా పనితీరే ప్రాతిపదికగా అక్కడి ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడూ ఓ సెన్సేషనే. ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న పాలకొల్లులో ఈసారి పోరు ఎలా ఉంది? ఈసారి పాలకొల్లులో పాగా వేసేదెవరు? ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వీఐపీ నియోజకవర్గాల్లో పాలకొల్లు ఒకటి. విస్తారమైన కొబ్బరి తోటలు, ఆక్వా సాగుతో ప్రపంచవ్యాప్తంగా పాలకొల్లు ఫేమస్. అంతేకాదు ఇదే ప్రాంతానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి, దాసరి నారాయణరావు, అల్లు రామలింగయ్య, కోడి రామకృష్ణ, చెలం, పినిశెట్టి రవిరాజ, రేలంగి నరసింహారావు, బన్నీ వాసు, అడ్డాల చంటి ఇలా ఎందరో ప్రముఖులు సినీ రంగంలో రాణించారు, ఇంకా రాణిస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక్కడి వారే. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గమైన కాపులకు పాలకొల్లు కేర్ ఆఫ్ అడ్రస్. జనసేనాని పవన్ కళ్యాణ్కు గట్టి పట్టున్న ప్రాంతం. కాపుల ఖిల్లాగా చెప్పే పాలకొల్లులో ఈసారి పోటీ ఎలా ఉండబోతోందనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. చిరంజీవి, దాసరి రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. కళారంగంలో రాణిస్తున్న ప్రముఖులపై ఎంతో గౌరవ భావం చూపిన ఇక్కడి ఓటర్లు రాజకీయాల వరకు వేరేగా ఆలోచించడం విశేషం. 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవికి స్వస్థలం పాలకొల్లులో చేదు ఫలితమే ఎదురైంది. స్వయంగా చిరంజీవి పోటీ చేసినా స్థానికంగా అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చిన పాలకొల్లు ఓటర్లు తమ రూటే సపరేటు అన్నట్లు తీర్పునిచ్చారు. ఇక గత ఎన్నికల్లో సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ సునామీతో టీడీపీ కొట్టుకుపోగా పాలకొల్లులో మాత్రం వైసీపీ అవాను తట్టుకొని నిలబడ్డారు స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు. గత 5 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్న ఎమ్మెల్యే మూడోసారి గెలుపుపై గురిపెట్టారు. ఇక నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా కావడంతో ఏ పార్టీ అయినా కాపులకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది. కానీ అధికార వైసీపీ మాత్రం వ్యూహం మార్చి బీసీలకు ఛాన్స్ ఇచ్చింది. నియోజకవర్గంలో మొత్తం 1,90,000 ఓట్లు ఉండగా ఇందులో కాపు సామాజిక వర్గం ఓట్లు 52,000 ఉండగా బీసీ ఉపకులాలు ఓట్లన్నీ కలిపితే దాదాపు 80,000 వరకు ఉంటాయి. దీంతో వైసీపీ బీసీలపై ఫోకస్ పెంచింది. ఒకవైపు టీడీపీ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడు, మరోవైపు బీసీ నేత వైసీపీ అభ్యర్థి గుడాల గోపి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. ఎలాగైనా రామానాయుడిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ను కాదని ఎవరు ఊహించని రీతిలో గుడాల శ్రీహరిరావు అలియాస్ గోపికి టికెట్ ఇచ్చింది. టికెట్ ప్రకటన తర్వాత అధికార పార్టీ కేడర్ అండతో గోపి ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే రామానాయుడికి ప్రత్యర్థులుగా పోటీ చేసిన గున్నం నాగబాబు, మేకా శేషుబాబులు పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని పార్టీ ఆదేశించింది. అదే సమయంలో ఆ ఇద్దరికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చింది. శేషుబాబుకు టీటీడీ సభ్యత్వం, నాగబాబుకు మున్సిపల్ చైర్మన్ పదవులు ఆశ చూపినట్టు చెబుతున్నారు. దీంతో ఈ ఇద్దరు పార్టీ అభ్యర్థి గోపికి సహకరిస్తారని అధిష్టానం భావిస్తోంది. కానీ ప్రస్తుతానికి వారెవరూ ప్రచారంలో కనిపించడం లేదు. కానీ అందరినీ కలుపుకొని వెళ్తానని, ఎన్నికల్లో విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న గోపి ఎమ్మెల్యే రామానాయుడికి గట్టిపోటీ ఇస్తున్నారు. అయితే కూటమితో తమ బలం మరింత పెరిగిందని, ఈసారి కూడా తనదే విజయం అంటూ ధీమా కనపరుస్తున్నారు ఎమ్మెల్యే రామానాయుడు. టీడీపీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనంటున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్న రామానాయుడు టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం, పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయంటున్నారు. మొత్తానికి పాలకొల్లులో 2 పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో సమన్వయం సాధిస్తే సానుకూల ఫలితాలు సాధించే వీలుంది. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ అంటీ ముట్టనట్లు ఉండడం, మిగిలిన ప్రధాన నేతలు కూడా ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని హెచ్చరిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే వైసీపీ వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని అంటోంది. అలాగే కూటమి కారణంగా ఈసారి ఓటు శాతం పెరుగుతుందని మరింత ధీమాతో ఉంది. ఏదేమైనా పాలకొల్లు రాజకీయం హీట్ పుట్టిస్తోంది. వరుసగా 3వ గెలిచి రామానాయుడు హ్యాట్రిక్ సాధిస్తారా, లేక వైసీపీ సంచలన విజయం నమోదు చేస్తుందా చూడాలి.